టీఆర్ఎస్లో మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రాధాన్యత క్రమక్రమంగా పెరుగుతోంది. ఎన్నాళ్ళు ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితమైన హరీష్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. హరీష్ రావుకు బీజేపీ గాలం వేస్తోందని ప్రచారం జరుగుతున్న క్రమంలోనే గులాబీ దళపతి ఈ నేతకు ప్రాధాన్యత ఇస్తున్నారా? హరీష్ రావు జారుకుంటే పార్టీకి నష్టమని గ్రహించిన గులాబీ బాస్ కేసీఆర్ పార్టీకి లాభం చేకూరేలా వ్యూహరచన చేశారా? బీఆర్ఎస్పై ప్రత్యర్థుల దాడిని తిప్పికొట్టడానికి హరీష్ను రంగంలోకి దింపారా? అందుకే కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నారా? బీఆర్ఎస్లో దూకుడు పెంచిన మాజీ మంత్రిపై పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోన్న చర్చ ఏంటి? వాజ్ ది స్టోరీ? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 2.5 ఏళ్ల సమయం ఉంది. కానీ రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పటి నుంచే హీటెక్కుతున్నాయి. మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోందంటూ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీపై విరుచుకుపడుతోంది. రైతు భరోసా నిధులను జమ చేయకపోవడంపై బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడుతున్నాయి. ఇలా పలు అంశాలపై అధికార విపక్షాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. దీంతో దూకుడు పెంచింది. పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ గులాబీ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు పెన్షన్, మహిళలకు ఆర్థిక సాయం, సామాజిక పెన్షన్ మొత్తం పెంపు వంటి హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ నేతలు జనంలోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం దక్షిణాదిపై కన్నేసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్లో బలమైన నేతలకు గాలం వేస్తూ పార్టీని బలహీనం చేయాలన్న ప్రయత్నంలో కమలదళం ఉంది. అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తర్వాత కీలక నేతగా ఉన్న హరీష్ రావును తమ వైపు తిప్పుకోవాలనేది బీజేపీ ప్లాన్. జనాకర్షణ శక్తి ఉన్న హరీష్ రావు చేరితే వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగుండదని కాషాయ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇదే సమయంలో హరీష్ రావు బీజేపీతో టచ్లో ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతోన్న మాట. ఈ నేపథ్యంలో బీజేపీ ఎత్తులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే కమల్నాథులు చేస్తున్న రాజకీయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక గత నెల 10న హైదరాబాద్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమతో కలిసి రావాలన్న వ్యాఖ్యలు కాంగ్రెస్లో దుమారం సృష్టించాయి. మోదీ కామెంట్స్పై రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రధాని మాటలను భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని, అభివృద్ధి విషయంలో కలిసి రావాలని మాత్రమే మోదీ అన్నారని సీఎం చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రధాని మోదీ వ్యాఖ్యల వెనుక రాజకీయ కారణం ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో సాగుతోంది. ఏ రాష్ట్రంపై అయినా బీజేపీ కన్నేస్తే ముందుగా బలమైన నాయకులను టార్గెట్ చేస్తుందన్న చర్చ ఉంది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించుంటారన్న చర్చ జరుగుతోంది. ఇక ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టడం బీజేపీ వ్యూహంలో భాగం. ఇందుకు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే, పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారిని ఉదహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను బలహీనపరచాలని వ్యూహరచన చేస్తున్న బీజేపీ హరీష్ రావును తమ వైపు తిప్పుకొని బలపడాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది. పార్టీ జాతీయ నేతలు ఇదే పనిలో ఉన్నారని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ దూకుడు, బీజేపీ వ్యూహరచనతో బీఆర్ఎస్కు ఇబ్బందులు తప్పవని తెలుసుకున్న కేసీఆర్ అప్రమత్తమయ్యారు. నిజానికి కొంతకాలంగా గులాబీ పార్టీలో హరీష్ రావు అంత కంఫర్ట్గా లేరని, అసౌకర్యంగా ఉన్నారని వినిపించింది. 2023లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయినప్పటి నుంచి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందనే అభిప్రాయం లేకపోలేదు. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని తానే వ్యవహరిస్తున్నారు. దీంతో హరీష్ రావు బీజేపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. ఒకవైపు కాంగ్రెస్, మరొక వైపు సొంత బిడ్డ కవిత దూకుడుతో బీఆర్ఎస్కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు హరీష్ రావును ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో ఉన్నట్టుండి బీఆర్ఎస్లో హరీష్ రావుకు ప్రాధాన్యతను పెంచారని కారు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఆదేశాలతోనే హరీష్ రావు ఉమ్మడి జిల్లాల వారీగా వివిధ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఒకప్పుడు పార్టీ బలంగా ఉన్న సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో సైతం ఈ మాజీ మంత్రి పర్యటించారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తే పార్టీకి లాభమని కేసీఆర్ అంచనాకొచ్చారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. హరీష్ రావును తమ అస్త్రంగా ఉపయోగించుకుంటున్న కేసీఆర్ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.